రేవంత్ రెడ్డి సర్కారుపై నిరుద్యోగులు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం ఇంటితో పాటు ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసనలకు దిగి ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ లోకం కాంగ్రెస్ పార్టీపై తిరగబడుతోంది. తమ నమ్మకాలను ఆశలను ఆసరగా చేసుకుని అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ నాయకులు తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. కోర్టు ఆర్డర్ ప్రకారం గురుకులాల్లో నియామకాలు చేపట్టాలని మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. పోస్టులు మిగిలిపోకుండా వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అదే సమయంలో సీఎం ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వారు అడ్డుకున్నారు. తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని గురుకుల టీచర్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ ముందు ఏఈఈ అభ్యర్థులు నిరసనకు దిగారు. నోటిఫికేషన్ ఇచ్చి 2 ఏళ్లు దాటినా ఏఈఈ అభ్యర్థుల ఎంపిక అంశం కొలిక్కి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 1:2 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసి 3 నెలలు గడిచినా అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం లేదని వారు వాపోయారు. ఈ విషయంపై అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గాంధీభవన్ వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఏఈఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడు పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అభ్యర్థులు మంత్రులకు అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నియామక పత్రాలు అందజేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. గత 3 నెలల జీతాలు ఇవ్వటం లేదంటూ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన నర్సులకు ఎక్స్ వేదికగా సంఘీభావం తెలిపారు. ఆసుపత్రిలో రోగుల ప్రాణాలు కాపాడాల్సిన నర్సులు రోడ్ల మీద ఆందోళన చేస్తే ఎట్లా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, ఉద్యోగులు ఇట్లా ఇంకా ఎంతమందిని సర్కార్ మోసం చేస్తుందని ఆర్ఎస్పీ నిప్పులు చెరిగారు. మరోవైపు రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి పోస్టుల సంఖ్యను మరింత పెంచాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతుంది. ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకుంటే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.